విశాఖ కేజీహెచ్లో గులియన్-బారీ సిండ్రోమ్కు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని చెప్పారు. ఇప్పటి వరకు 5 అనుమానిత కేసులు వచ్చాయని వారి నమూనాలను పరీక్షలకు పంపామన్నారు. విశాఖలో జీబీఎస్తో ఎలాంటి మరణం సంభవించలేదని చెబుతున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శివానంద్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. గులియన్-బారీ సిండ్రోమ్ సంబంధించినటువంటి కేసులు రాష్ట్రంలో వస్తున్న తరుణంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ అప్రమత్తమైంది. ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ వైద్య వర్గాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతోటి కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పి శివానంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ గులియన్-బారీ సిండ్రోమ్ సంబంధించి, ఎందుకంటే గుంటూరు తదితర ప్రాంతాల్లో కేసులు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేజీహెచ్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది? మనకి గులియన్-బారీ సిండ్రోమ్ వచ్చిన కేసులన్నీ మనం ఐసీయూ వార్డుకి దగ్గరలోనే మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కేసులు సడన్గా ఒక్కొక్కసారి రెస్పిరేటరీ పెరాలసిస్ అటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుగురించిన ఐసీయూలో పెడతాము. మనకు వచ్చే కేసులన్నీ ఆల్మోస్ట్ అన్నీ రికవర్ అయ్యే మనకు వెళ్తాయి. 100% మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచి రిజల్ట్సే ఉంటాయి. కాకపోతే లేట్గా ప్రజెంట్ అయిన వాళ్ళకి అసోసియేటెడ్ జబ్బులు కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అదర్ వేరే డిసీజులు కూడా వాళ్ళకు ఉండేటప్పుడు వాళ్ళలో కొంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు మనకి అందరూ అనుకుంటున్నట్టు మనకు ఒక మహంతి అనే పేషెంట్, రేణుకా మహంతి అనే పేషెంట్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్కి మనం అన్ని విధాల ట్రీట్మెంట్ ఇచ్చాం. సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడే కొలాప్స్ అవడం అనేది జరిగింది. ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం షిఫ్ట్ చేసి వెంటిలేటర్ దగ్గర తీసుకొని వెళ్ళి మొత్తం రివైవ్ చేయడానికి ట్రై చేసాం. గులియన్-బారీ సిండ్రోమ్ వల్ల పేషెంట్ అయితే చనిపోలేదు. ఇది 100%. పేషెంట్ ఈజ్ సివియర్ హార్ట్ ప్రాబ్లం, ఎక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. ఈ ఎక్యూట్ హార్ట్ అటాక్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. దానివల్ల మాత్రమే ప్రాబ్లం వచ్చింది. సో ఇది ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. ప్లస్ గులియన్-బారీ సిండ్రోమ్ తోటి మనకి ఎక్యూట్గా సడన్గా చనిపోవడం అనేది అయితే ఉండదు. ఇవన్నీ పెరాలసిస్ స్లోగా 1 by 1 మనకు వచ్చి ఆ తర్వాత రెస్పిరేటరీ పెరాలసిస్ తోటి ప్రాబ్లం వచ్చే వాళ్ళని మనం వెంటిలేటర్ మీదకి వాటికి తీసుకెళ్తాం. సడన్ సివియర్ చెస్ట్ పెయిన్ అండ్ హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ ఎక్యూట్ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ చనిపోవడం అనేది జరిగింది. కింగ్ జార్జ్ హాస్పిటల్లో అనుమానితుల కేసులు ఎన్ని ఉన్నాయి? వారికి సంబంధించినటువంటి పరీక్షలు ఏ రకంగా చేస్తున్నారు? మన దగ్గర ఇప్పటికి ఆల్రెడీ 5 కేసెస్ ఉన్నాయి. ఇంకొక కేసు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో ఇది ఇప్పుడే మనకి నెమ్మదిగా వస్తున్న కేసు కాదు. ఇది ఇలా మన కేసులన్నీ నెలకి ఒక్కొక్కసారి 5, 10 అలా కూడా అడ్మిట్ అవుతాయి. చిన్నపిల్లల వార్డులో కూడా అడ్మిట్ అవుతాయి, న్యూరాలజీ వార్డులో అడ్మిట్ అవుతాయి, మెడిసిన్ వార్డులో అడ్మిట్ అవుతాయి. ఈ అడ్మిట్ అయిన కేసులన్నీ మనం చూస్తాం. ఇవన్నీ చూసిన వాటిలో చాలా వరకు మనకు ఒక 100 కేసులు వస్తే 98% ఆఫ్ ద కేసెస్ విల్ రికవర్ అండ్ దే గో ఆఫ్, వెళ్ళిపోతారు. ఓన్లీ 1 or 2 కేసెస్ నార్మల్గా రొటీన్గా మిగతా డెత్లాగే ఇది కూడా, ఇందులో కూడా 1 or 2 డెత్స్ ఉండొచ్చు. ఈ జబ్బు ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇది 40 ఏళ్ల క్రితం నుంచి మేము రెగ్యులర్గా ట్రీట్ చేస్తున్న జబ్బు ఇది. సో దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అంటువ్యాధి కాదు. ఎవరికి ఈ పేషెంట్ నుంచి ఇంకొకరికి మళ్ళీ ఈ వ్యాధి వచ్చే అవకాశం కూడా లేదు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం వచ్చి వస్తుంది. సో పేషెంట్కి ఎవరికన్నా వైరల్ ఫీవరు, డయేరియాలు ఇటువంటివి ఏమైనా అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వీళ్ళకి సడన్గా నరాలు పట్టుదప్పి చేతులు పనిచేయకపోవడం ఇట్లాగవుతుంది. వీళ్ళు స్లోగా ప్రోగ్రెస్ అయితే దాన్ని మైల్డ్ డిసీజ్ అంటాం. మైల్డ్ డిసీజ్లో మనకి రొటీన్ డ్రగ్స్ తోటి హ్యాపీగా వాళ్ళు రికవర్ అయిపోయి వెళ్ళిపోతారు. సివియర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏంటంటే సడన్గా ఇప్పుడు ఒక గంటలో మనకి వాళ్ళకి ఏంటంటే కాళ్ళు పెరాలసిస్ లాగా అనిపిస్తే ఇమీడియట్గా 1 or 2 అవర్స్లో చేతులు మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి కేసులు సీరియస్గా మనం తీసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మందులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం వచ్చే కేసులన్నీ మనం ఐసీయూకి దగ్గరలోనే మనం పెట్టుకొని గ్రాడ్యువల్గా సివియర్గా అయితే ఇమ్మీడియట్గా ఐసీయూలో పెడతాం. సివియర్గా లేదు అనుకంటే ఐసీయూ దగ్గరలో ఉండే బెడ్స్లోనే ఈ పేషెంట్లను ఉంచడం అనేది జరుగుతుంది. గులియన్-బారీ సిండ్రోమ్ సంబంధించి కేజీహెచ్ అప్రమత్తమైంది. అందుకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని మందులను కూడా సంసిద్ధంగా ఉంచారు. మరోవైపు అనుమానిత కేసులు సంబంధించినటువంటి రక్త నమూనాలని ఇప్పటికే సంబంధిత ల్యాబులకి పంపించినట్టుగా కేజీహెచ్ సూపరింటెండెంట్ పి శివానంద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.